సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ మానస చేతుల మీదుగా ప్రజాప్రతినిధి టీవీ ఛానల్ మన ప్రజాప్రతినిధి పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మానస మాట్లాడుతూ చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే యువత డ్రగ్స్, మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ఎవరైనా మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉండి బయటకు రాకుండా ఉంటే వారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధి టీవీ ఛానల్ మరియు పత్రికా ప్రతినిధులకు ఎస్ఐ మానస కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్టేట్ గవర్నమెంట్ ఈ మధ్య అరైవల్ అనే క్యాంపెయిన్ రోడ్ సేఫ్టీ గురించి లాంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి కానీ హెల్మెట్ గురించి కానీ చాలా రోడ్డు నిబంధనకు సంబంధించిన విషయాలు మేము చెప్పడం జరుగుతుంది. మైనర్ డ్రైవింగ్ అనేది చేయకూడదు. మైనర్ డ్రైవింగ్ చేస్తే పిల్లలతో పాటుగా వారి తల్లిదండ్రులకు కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే తాగి రోడ్ల మీదకి రాకూడదు. అలా రావడం వల్ల తాగిన పర్సన్కే కాకుండా ఆపోజిట్ వచ్చే పర్సన్ కూడా మేజర్ ఫ్యామిలీ లాస్, ఫినాన్షియల్ లాస్, ఫ్యామిలీ లాస్ ఉంటుంది. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. చేస్తే వారికి కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇంకొకటి, యువత ఈ మధ్య ఈ డ్రగ్స్కి బానిస కావడం, సోషల్ మీడియాకి అడిక్ట్ కావడం ఇట్లాంటివి చాలా చూస్తున్నాము. సో పేరెంట్స్ ఏంటంటే పిల్లల మీద దృష్టి పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు ఆ మొబైల్లో ఏం వాడుతున్నారు, దానికి సంబంధించి పేరెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా పిల్లల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. అండ్ వాళ్ళ బాధ్యత ఉంటుంది. పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూసుకోవడం పేరెంట్స్ బాధ్యత ఉంటుంది. పిల్లలు ఎవరైనా డ్రగ్స్కి బానిసలు అయ్యి వాళ్ళు దానివల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్టేషన్కి తీసుకొస్తే మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం.